ప్రభువు పేరట అందరికీ నా వందనాలు. ఈ మధ్య యేసు ప్రభువుని తిట్టిన వాళ్ళ గురించి, బైబిల్ గురించి, మేరీ మాత గురించి, యెహోవా దేవుడి గురించి ఏ విధంగా అయితే మాట్లాడారో వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలని చెప్పి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే దాదాపు 55 మంది దాకా వచ్చారు. ఒక చక్కటి సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక ప్రణాళికను కూడా రూపొందించాం. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకి బెరాకా ప్రార్థనా మందిరంలో పాస్టర్ సంతోష్ గారి చర్చి దిగడ, అంటే మాగుంట లేఅవుట్లో రైల్వే ట్రాక్ పక్కనే పత్తేగనపాటికి పోయే దిగడే ఉంటుంది ఆ చర్చి. అక్కడ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ యొక్క చక్కటి ప్రణాళిక మీటింగ్, మనల్ని దూషించిన వారిని, బైబిల్ని విమర్శించిన వారిని మనం పోయి ఏ విధంగా ప్రార్థన చేయాలా, ఏ చర్చి కన్నా సమస్య వచ్చినా, ఏ పాస్టర్ కన్నా సమస్య వచ్చినా, ఏ క్రైస్తవుడు కన్నా సమస్య వచ్చినప్పుడు మనం అందరం కలిసి కట్టుగా పోయి ఇక్కడ ప్రార్థన చేసి వచ్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. అందరూ కూడా దీంట్లో సభ్యత్వం చేరదలుచుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మనకి మాట ఇవ్వడం కూడా జరిగింది. మేము ఇంతమందిని తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా టీవీ పరంగా తెలియజేస్తున్నాం. రాలేకపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా రోషం కలిగిన క్రైస్తవులు యేసయ్యని అంటుంటే మేము ప్రార్థన చేస్తాం అక్కడికి వెళ్ళి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని లక్షల మందిలో 55 మంది వచ్చారు. రేపు ఎంతమంది వస్తారో చూస్తాం. యేసయ్య అంటే ఎంతమందికి ప్రేమ ఉందో కూడా చూస్తాం. మేము కూడా ఎవరు వచ్చినా రాకపోయినా దేవుడి మీద ఆధారపడి ముందుకి పోతున్నాం. కాపాడేది దేవుడే, కార్యం చేసేది దేవుడే. మరొకసారి అడ్రస్ చెప్తున్నాను. మాగుంట లేఅవుట్లో పత్తేగనపాటికి పోయే రూట్లో రైల్వే ట్రాక్ పక్కనే బెరాకా ప్రార్థనా మందిరం, పాస్టర్ సంతోష్ గారు వాళ్ళ చర్చిలో ఈ కార్యక్రమం 10 గంటలకు 10వ తేదీ 10 గంటల నుంచి 11 గంటలకి కరెక్ట్గా 10కి స్టార్ట్ అవుద్ది. 10 అంటే 12 అటు అనుకునే వద్దు. 10 అంటే 10 గంటలకి ఏ ఊరు వచ్చినా రాకపోయినా ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా 10కి స్టార్ట్ అవుద్ది. 11, 11:30 లోపల ముగిచ్చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ప్రభువు పేట అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్.